హెచ్ఐసిసిలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ నడిచాయి. తెలంగాణ అభివృద్ధికి పెద్ద మనసుతో సహకరించాలని రేవంత్ కోరారు. సీఎంగా మోదీ ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధికి మన్మోహన్ సహకరించాలని గుర్తు చేశారు. అలా తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం అందించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి డైలాగ్స్ కు చమత్కారాలతో కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లు గుజరాత్కు ఇచ్చినట్లుగా తెలంగాణకు బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధమని మోదీ అన్నారు. అయితే అప్పట్లో గుజరాత్కు ఇచ్చినట్లుగా ఇస్తే ఇప్పుడు తెలంగాణకు వస్తున్న నిధుల్లో సగం కూడా రావు, సరిపోతాయా అంటూ మోదీ చమత్కరించారు. అభివృద్ధి కోసం తమతో కలిసి పనిచేయాలంటూ రేవంత్ రెడ్డికి మోదీ సూచించారు. హెచ్ఐసిసిలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ అయితే నడిచాయి. తెలంగాణ అభివృద్ధికి పెద్ద మనసుతో సహకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి సభా వేదికగా కోరారు. అయితే సీఎంగా మోదీ ఉన్నప్పుడు గుజరాత్ అభివృద్ధికి మన్మోహన్ సహకరించారంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలా తెలంగాణకు కూడా అభివృద్ధికి మోదీ సహకారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి డైలాగ్స్ కు చమత్కారాలతో కౌంటర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 10 ఏళ్లు గుజరాత్కు ఇచ్చినట్లుగా తెలంగాణకు బడ్జెట్ ఇచ్చేందుకు సిద్ధమని మోదీ అన్నారు. అయితే అప్పట్లో గుజరాత్కు ఇచ్చినట్లుగా ఇస్తే ఇప్పుడు తెలంగాణకు వస్తున్న నిధుల్లో సగం కూడా రావు, సరిపోతాయా అంటూ మోదీ చమత్కరించారు. అభివృద్ధి కోసం తమతో కలిసి పనిచేయాలంటూ రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా హెచ్ఐసిసి వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కొంత ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ అయితే నడిచాయి. ప్రస్తుతం అది ప్రతి ఒక్కరిలో కూడా చర్చగా మారుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, బలరాం, తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. 3వసారి ప్రధాని అయినాక ఇది తొలి పర్యటన. ఇక్కడ ఎలా ఉండబోతుంది రాజకీయం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించారు. ఆ సందర్భంగా మోడీపై, అక్కడున్న సీఎం పినరయి విజయన్పై రకరకాల కామెంట్ చేశారు. రాజకీయంగా ఆసక్తి రేపింది. అటు మోడీ కూడా కాంగ్రెస్ పార్టీపై, మిగిలిన పక్షాలపై కూడా ఆయన విమర్శలు, ఇండియా కూటమిపై చాలా విమర్శలు చేశారు. మొన్న హాట్గా పొలిటికల్ మాటల యుద్ధం అంతా జరిగింది 5 రాష్ట్రాల ఎన్నికల్లో. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వాతావరణం ఎలా ఉండబోతుంది, మోడీ రేవంత్ మధ్య ఎలా ఉంటుంది, ఈ కార్యక్రమాల్లో మోడీ ఏం మాట్లాడతారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది మోడీ వైఖరాన్ని. కానీ దాని అన్నింటినీ పటాపంచలు చేస్తూ మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు అత్యంత ఆత్మీయంగా, అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో హెచ్ఐసిసి వేదికలో జరిగిన 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు కూడా పాల్గొన్నారు. అందులో ఇద్దరు ఆహ్లాదంగా కనిపించారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న విజువల్స్ కూడా మనకు చాలా కనిపించాయి. అయితే ఈ సందర్భంగా ప్రసంగంలో కూడా వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్ వేసుకున్నట్లుగానే ఆత్మీయంగానే మాట్లాడుకున్నారు. అయితే ఇందులో మోడీ అన్న ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మేరేసే జోడో, రేవంత్ను ఉద్దేశించి మేరేసే జోడో అంటూ రేవంత్ మాట్లాడడం, అంటే నాతో కలిసి రండి, అభివృద్ధి చేసుకోండి అనే రకంగా ప్రధాని నరేంద్ర మోడీ రేవంత్ను ఉద్దేశించి మాట్లాడడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మనకు తెలుసు, గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో అప్పటికి ప్రధానిగా 3వసారి ఇంకా నరేంద్ర మోడీ కాలేదు, 2వసారి ప్రధానిగా చివరిలో ఆయన వచ్చారు. తెలంగాణకి వచ్చినప్పుడు ఆ సందర్భంగా బడే బాయ్ అంటూ కూడా మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి మేరేసే జోడో అంటూ రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ అనడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, మొదలు రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వికసిత్ భారత్లో భాగంగా
తాము కూడా భాగస్వామ్యం అయ్యాము. అందుకే 2047 డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసాము. అక్కడ $3 ట్రిలియన్ ఎకానమీ అనేది 2047 వరకు తమ లక్ష్యంగా పెట్టుకున్నాము. అదే భారత్ వరకు వస్తే అది $30 ట్రిలియన్ భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే అందులో 10% తాము భాగస్వామ్యం అవుతున్నాం. ఇది వికసిత భారత్లో భాగంగా తమ వంతు కృషి చేస్తున్నాం. తమకు కూడా నిధులు ఇవ్వాలి, తమకు సహకరించాలి. గతంలో యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంగా కేంద్రం సహకరించింది. గుజరాత్ మోడల్ ఒకటి అప్పుడు ప్రధాని మోడీ తెచ్చారో అది దేశమంతా కూడా ఎట్లయితే విస్తరించిందో ఆ రకంగా తెలంగాణ అభివృద్ధికి కూడా గుజరాత్ మోడల్ లాగా తెలంగాణ మోడల్ ఉంటుందనే రకంగా రేవంత్ రెడ్డి కోరారు. తమకు కూడా నిధులు ఇచ్చి సహకరించాలి, తమను ముందుకు తీసుకెళ్లాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఆయన 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రస్తావించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, రాజకీయాలు ముగిశాయి. దీన్ని రాజకీయ కార్యక్రమంగా చూడడం లేదు. ఇది కేవలం అంతేకాదు, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది తెలంగాణ వికాస్ ఉత్సవ్ అంటూ ఆయన పొగిడారు. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి అయినప్పటికీ ఇది తెలంగాణ వికాస్ ఉత్సవ్, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదంటూ మోడీని ఒక రకంగా ఆకాశానికి ఎత్తారని చెప్పుకోవచ్చు. మోడీని ప్రశంసించారు కూడా రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా భారత్ మొత్తంలో కూడా తమ జనాభా పరంగా చూసుకున్నప్పుడు 3% జనాభానే ఉంది, కానీ జీడిపిలో 5% వాటా తెలంగాణకు ఉంది. 2047 వరకు 10% ఎకానమీ దేశంలో తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నాం, తమకు సహకరించాలంటూ మోడీని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా తమకు మోడీ నుంచి సహకారం వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఒకసారి అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు, మోడీ ఏమన్నారు ఒకసారి విందాం. విన్న తర్వాత దాని గురించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. राजनीति चुनाव हो गए 5 राज्यों में। चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है। 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है। प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी वही उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए, जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है। अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। రైట్, ఇప్పుడు ఇదే చివర్లో మోడీ మాట్లాడిన డైలాగ్ ఏదైతే ఉందో మేరేసే జోడో, ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రేవంత్ రెడ్డి అంటే ఒక విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ, జాతీయ పార్టీ, అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మేరేసే జోడో అని మోడీ అనడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఇదే ఒక చర్చ జరుగుతుంది. అటు బీఆర్ఎస్ కూడా చాలా రోజుల నుంచి కూడా రేవంత్ రెడ్డి మోడీకి మధ్య సంబంధాలు అంటగడుతూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని, అంటే నాతో కలిసి నడువు అభివృద్ధి చేద్దాం అనే రకంగా ఒక
రేవంత్ రెడ్డిని ప్రధాని మోడీ ఇక్కడ ఆహ్వానించినట్లు కనిపిస్తుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే మారింది. ఇది చాలా ఫ్లోలో అక్కడున్న సందర్భాన్ని బట్టి ఒక ఇంట్రెస్టింగ్గా ఒక చమత్కారంగా మోడీ అన్నప్పటికీ దీని వెనుక ఖచ్చితంగా కొంత రాజకీయంగా చర్చ మాత్రం జరుగుతుంది. అదే సమయంలో గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన సహకారంతో గుజరాత్ మోడల్ అయింది. ఇప్పుడు తెలంగాణ మోడల్ చేయడానికి మోడీ సహకరించాలంటూ రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞాపనపై కూడా మోడీ తనదైన శైలిలో స్పందించారు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఇచ్చినట్టుగా ఒకవేళ తెలంగాణకి ఇస్తే ఇప్పుడు వస్తున్న నిధుల్లో సగమే వస్తాయంటూ ఆయన చమత్కరించారు. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం, గుజరాత్కి ఎంత నిధులు వచ్చాయో తెలంగాణకు కూడా అంత ఇస్తామనే రకంగా మళ్ళీ ఆయన దాన్ని కన్వే చేశారు, చమత్కారంగానే మాట్లాడారు. అయితే చివరిలో మాత్రం మేరేసే జోడో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. గతంలో బడే బాయ్ అంటూ రేవంత్ రెడ్డి మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దాదాపు 2 ఏళ్లుగా కూడా దుమారం రేపుతున్నాయి. ప్రతిసారి కూడా బీఆర్ఎస్ దాన్నే ప్రస్తావిస్తూ వస్తుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఇప్పటి వరకు బడే బాయ్ అంటూ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ వాడుకుంది. ఇప్పుడు మేరేసే జోడో అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను మళ్ళొకసారి రాజకీయంగా బీఆర్ఎస్ వాడుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని అంతరార్థం ఏంటి, మేరేసే జోడో అనడంలో కారణం ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ఇది అభివృద్ధి కార్యక్రమాలు 9,377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు చాలా ఆహ్లాదంగా పాల్గొన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఆ తర్వాత ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కొద్దిసేపటి క్రితమే కలిశారు. ఆయన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు, ఆయన పరామర్శించారు. అక్కడి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి మోడీ కాసేపట్లో వస్తున్నారు, చంద్రబాబుతో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత ఆ నుంచి నేరుగా సమయం ఉంటే మధ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం ఉంటుంది మోడీకి, లేదంటే నేరుగా పరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ పక్కాగా బీజేపీ పార్టీ సభ అది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మళ్ళీ రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఆయన రాజకీయాలు మాట్లాడతారా, మాట్లాడితే ఎవరిని టార్గెట్ చేస్తారు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్నా లేకుంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నా, ఎవరిని ఏమంటారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో క్లియర్ కట్గా బీజేపీ గెలిచింది. అయితే సౌత్లో మాత్రం మళ్ళీ కేరళ, తమిళనాడులో కొంచెం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు మిగిలిన సౌత్ రాష్ట్రం తెలంగాణ పైన పూర్తి ఫోకస్ బీజేపీ పెట్టబోతుంది. తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా బీజేపీ నేతలంతా కదులుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మోడీ పర్యటనని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు, అక్కడ పార్టీ కార్యక్రమం ఒకటి పరేడ్ గ్రౌండ్లో ఉంది కాబట్టి అక్కడ మోడీ చేసే వ్యాఖ్యలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలను ఏ రకంగా మోడీ మాట్లాడతారనేది ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది. ఇక్కడ హెచ్ఐసిసిలో జరిగిన వాతావరణాన్ని చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి మోడీకి మధ్య మంచి ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అభివృద్ధికి కూడా సహకరిస్తామంటూ మోడీ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే ఇక్కడ చూడాలి. అయితే దాన్ని బహిరంగ సభలో మోడీ ఏ రకంగా చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్గా కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పవన్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ సైనస్ కారణంగా ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో పవన్ ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ ను పరామర్శించిన ప్రధాని మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు మోదీ.